దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1143. ఈరోజు డైలీ మనీ షోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ముందు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా రిలేటెడ్గా ఒక పాజిటివ్ ట్వీట్ వేయడం జరిగింది. దానికి మన నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ట్రంప్ దగ్గర నుంచి కాంట్రాస్ట్ స్టేట్మెంట్ కూడా ఉన్నది. ఆయన దగ్గర నుంచి అటువంటివి అయితే కామన్గానే ఉంటాయి కదా. సో వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మీరు ఈరోజు సెషన్లో చూసినట్లయితే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉన్నది. వీటితో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ 4.5 kilometers వాక్ చేశాను. దాంతోపాటు అదర్ వర్కౌట్స్ కూడా చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 323 పాయింట్స్ పెరిగి 81,425 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 104 పాయింట్స్ పెరిగి 24,973 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.02% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.63% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.59% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ సర్ప్రైజింగ్లీ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ రెండు కంట్రీస్ కూడా నెగోషియేషన్స్ జరుపుతున్నాయని, అండ్ అంతేకాకుండా నా గుడ్ ఫ్రెండ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారితో అప్కమింగ్ వీక్స్ లోని మాట్లాడతానని, అండ్ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం రెండు కంట్రీస్ మధ్యన డీల్ జరుగుతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన సోషల్ మీడియా అయినటువంటి ట్రూత్ లోని ఒక ట్వీట్ వేయడం జరిగింది. దానికి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అవుతూ ఇండియా అండ్ యుఎస్ ఎప్పుడూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ న్యాచురల్ పార్ట్నర్స్ అని, అండ్ రెండు కంట్రీస్ మధ్యన కూడా ట్రేడ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా బోత్ టీమ్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. త్వరలోనే రెండు కంట్రీస్ మధ్యన కూడా డీల్ జరగచ్చు. ఈవెన్ నేను కూడా ట్రంప్ తో మాట్లాడడానికి చూస్తున్నాను అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. సో ఇద్దరి దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి ట్వీట్స్ వచ్చాయో ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా టెన్షన్స్ ఉన్నాయి కదా, ఆ టెన్షన్స్ కొంత ఈజ్ అయ్యేసరికి ఈరో సెషన్ లో మార్కెట్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ ని ఎప్పుడూ కూడా మనం నమ్మలేం కదా. ఒక చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తూ రెండో చేత్తోని కత్తి పట్టుకుని పొడడానికి రెడీగా ఉన్నట్టే ఇతని బిహేవియర్ అయితే ఉంటది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇటువంటి ట్వీట్ అయితే ఇతను వేశాడు కదా. కానీ యుఎస్ ఎలాగైతే రష్యా ఉక్రెయిన్ వార్ ఆపేందుకు గాను రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇండియా అండ్ చైనా పైన టారిఫ్స్ వేసిందో, యూరోపియన్ యూనియన్ కూడా అలాగే ఇండియా అండ్ చైనా పైన 100% టారిఫ్స్ వేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కంటిన్యూస్ గా యూరోపియన్ యూనియన్ అయితే అడుగుతున్నట్లుగా ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. వీళ్ళ ఆర్టికల్ పబ్లిష్ చేశారనే కాదు, డొనాల్డ్ ట్రంప్ క్లియర్ గా అటువంటి స్టేట్మెంట్స్ ముందు కూడా చాలా సార్లు ఇవ్వడం జరిగింది కదా. అతను ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇండియా ఎలాగైనా దిగి రావాలి, ఇండియా నా మాట వినాలని చెప్పి ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తానే ఉన్నాడు. కాకపోతే ఇండియా ఈ విషయంలో వెనక్కి తగ్గకపోగా రష్యా అండ్ చైనాతోని ఇండియాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుండడంతో డొనాల్డ్ ట్రంప్ కి అయితే కొంత భయం పట్టుకుంది. ఎందుకంటే చైనా గనక ఎదిగిపోయింది అనుకోండి, యుఎస్ కి ఎప్పుడైనా చైనా భారీ థ్రెట్ అవుతుంది. కాబట్టి ఇండియా చైనాకి దగ్గర అవడం అనేది డొనాల్డ్ ట్రంప్ కి అస్సలు నచ్చట్లేదు. సో ఆ ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ లోని కొంత చేంజెస్ అయితే కనపడుతున్నాయి. అప్పటి నుంచి ఇండియా రిలేటెడ్ గా అప్పుడప్పుడు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే ఈ పాజిటివ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ ట్వీట్ జరిగిన తర్వాత వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు ఇండియన్ అఫీషియల్స్ అండ్ యుఎస్ అఫీషియల్స్ అయితే ఈ కమింగ్ వీక్స్ లోనే మీట్ అయ్యి మరొకసారి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా. అండ్ త్వరలోనే ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయడంతో మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఐటీ సెక్టర్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ చూడాలి, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా మనం క్లియర్ గా నమ్మలేం. ఎందుకంటే ఆయన ఈ రోజు ఒకలా మాట్లాడితే రేపు ఆ మాట మారిపోయి రేపు మరొక స్టేట్మెంట్ అయితే వస్తూ ఉంటది. ఫైనలీ ఈ ట్రేడ్ డీల్ ఎలా ఫైనలైజ్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు మెయిన్ ఈ ట్రేడ్ డీల్ కి అడ్డుగా ఉన్నది మన మెయిన్ అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, డైరీ సెక్టర్ కావచ్చు. ఈ సెక్టర్స్ విషయంలో ఇండియా అయితే వెనక్కి తగ్గట్లేదు కదా. ఇప్పుడు కూడా ఈ సెక్టర్స్ విషయంలో ఇండియా అయితే వెనక్కి తగ్గకుండా, అంటే మన ఇంట్రెస్ట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఈ ట్రేడ్ డీల్ జరిగేలాగా ఇండియా అయితే స్టెప్స్ తీసుకోవాలి. వీటితో పాటుగా లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఫిచ్ వాళ్ళు ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ అవుట్లుక్ ని అప్వర్డ్ అయితే రివైజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లో ఇండియా 6.5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఫోర్కాస్ట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 6.9% అప్వర్డ్ రివైజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ మన దగ్గర డొమెస్టిక్ డిమాండ్ ఏదైతే స్ట్రాంగ్ గా ఉన్నదో ఆ డిమాండ్ ఎన్విరాన్మెంట్ తోని ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఇండియా జీడిపి 6.9% గ్రో అవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఫిచ్ రేటింగ్ దగ్గర నుంచి కూడా ఇటువంటి పాజిటివ్ అప్డేట్ రావడంతోనే మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. ఇప్పటి వరకు మన మార్కెట్ కి మెయిన్ అడ్డంకి ఏమున్నది, ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ వార్ ఏదైతే నడుస్తున్నదో అదే కదా మెయిన్ అడ్డంకి.
మరికొన్ని రోజుల్లో ఇది గనక ఫైనలైజ్ అయిపోయినట్లయితే ఇప్పటి వరకు మార్కెట్ లో కనపడుతున్నటువంటి వాలటిలిటీ అయితే ముగిసిపోయి మార్కెట్ లో మనం మంచి పాజిటివ్ మొమెంటం చూడొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకున్నటువంటి జిఎస్టీ కట్ కావచ్చు అండ్ అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి న్యూ ట్యాక్స్ రెజిమ్ లో ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో దాని వలన మన దగ్గర కన్జంప్షన్ అయితే బాగానే పెరగచ్చు. వేరియస్ కంట్రీస్ తో ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం సైన్ చేస్తున్నాం. యుఎస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది అనుకోండి, మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్ గా జరగచ్చు. కాబట్టి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని ఇది మన ఎకానమీకి అయితే బిగ్ పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి అపెక్స్ ఫ్రోజన్ కావచ్చు, వాటర్ బేస్ కావచ్చు, కోస్టల్ కార్ప్ కావచ్చు, కింగ్స్ ఇన్ఫ్రా కావచ్చు, ఇటువంటి వేరియస్ స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ 102 అడిషనల్ మెరైన్ ప్రొడక్ట్ యూనిట్స్ ని మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి అప్రూవల్ ఏదైతే వచ్చిందో దాంతో మన ఇండియన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూమ్స్ లోని 20% వరకు కూడా అప్టిక్ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎస్టిమేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. సో యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి పాజిటివ్ మూవ్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం చాలా పాజిటివ్ మూమెంటం అనేది చూసాం. దీంతో పాటుగా యూరోపియన్ యూనియన్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. దీని రిలేటెడ్ గా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడుతూ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ లైన్ లోనే జరుగుతున్నాయని, త్వరలోనే ట్రేడ్ డీల్ కూడా జరగచ్చు అని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా ఆయన స్టేట్మెంట్ చేశారు. దీంతో పాటుగా ఈ యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి మెరైన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఏవైతే అప్రూవల్ వచ్చిందో అది కూడా ఈ స్టాక్స్ కి అయితే పాజిటివ్ ప్లే చేసింది. ఇప్పుడు ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన ట్రేడ్ డీల్ కూడా జరిగిపోయినట్లయితే మరిన్ని సెక్టర్స్ లోని మన ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ అప్రూవల్ ఏదైతే ఉందో ఇది ష్రింప్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి అయితే చాలా పాజిటివ్. అండ్ దీంతో పాటుగా రీసెంట్ గా మనం చూసినట్లయితే ఈ స్టాక్స్ లోని పెద్దగా మూమెంటం అంటే మరి అంత పాజిటివ్ మూమెంటం కూడా లేదు కదా. దీంతో ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి కొన్ని స్టాక్స్ అయితే బెటర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒకసారి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేశారనుకోండి, మీకు ఫుల్ ఫ్లెజ్ గా వాళ్ళ బిజినెస్ ఎలా ఉన్నది అండ్ కంపెనీ ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది ఇవన్నీ కూడా అర్థం అవుతాయి. కాబట్టి దాంతో అప్పుడు మీకు ఆపర్చునిటీ అనిపించినట్లయితే దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కోటక్ బ్యాంక్ స్టాక్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ అయితే జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని ఓవరాల్ గా 6,256 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 1,941 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని జపాన్ కి చెందినటువంటి సుమిటోమో మిట్సుయి వాళ్ళే వాళ్ళకున్నటువంటి ఎంటైర్ స్టేక్ ని సెల్ చేసి ఎగ్జిట్ అయి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లోని న్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ వీళ్ళే ఈ స్టేక్ ని సెల్ చేసి ఎగ్జిట్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అయితే అప్డేట్ అవుతాయి. ఈ బ్లాక్ డీల్ ద్వారా ఏదైతే స్టేక్ ని సెల్ చేశారో సుమిటోమో మిట్సుయి వాళ్ళు, దాని ద్వారా క్యాష్ వస్తుంది కదా. ఆ క్యాష్ ని వీళ్ళు ఎస్ బ్యాంక్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా యూస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆగస్ట్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాని ఆంఫీ అయితే రిలీజ్ చేసింది. ఆగస్ట్ మంత్ లోని ఓవరాల్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి 33,417 crores నెట్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. సో ఇన్ఫ్లోస్ అయితే బాగానే వచ్చాయి, కానీ జూలై మంత్ తో కంపేర్ చేస్తే మాత్రం వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ లోని 21.7% డ్రాప్ కనపడుతుంది. జూలైలోని ఓవరాల్ గా 42,672 crores ఇన్ఫ్లోస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినట్లయితే ఆగస్ట్ కి ఆ ఇన్ఫ్లోస్ అయితే కొంత తగ్గాయి. దీనిలో మనం చూసాం అనుకోండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ అండ్ అలాగే మిడ్ క్యాప్ ఫండ్స్ లోకి కూడా ఇన్ఫ్లోస్ బాగానే వచ్చాయి. బట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి అయితే ఇన్ఫ్లోస్ జూలైతో కంపేర్ చేస్తే బాగానే తగ్గాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళకి క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లోని బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 386 crores వర్త్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లోని వీళ్ళు అప్రాక్సిమేట్లీ 205 crores వర్త్ ఆర్డర్ ని ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 లోనైతే ఎగ్జిక్యూట్ చేస్తామని, రిమైనింగ్ ఆర్డర్ ని ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1 లో ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నమ్కిన్స్ తయారు చేసేటువంటి బికాజీ ఫుడ్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కి ఈడీ నోటీసెస్ వచ్చిన దాని గురించి నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం.
మాట్లాడుకున్నాం కదా, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ మేనేజ్మెంట్కి ఈడీ నోటీసులు ఎందుకు వచ్చాయంటే, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసిన రాజస్థాన్ ప్రీమియర్ లీగ్కి వీళ్ళు స్పాన్సర్షిప్ అయితే చేశారు. ఈ స్పాన్సర్షిప్ ఏదైతే జరిగిందో దానిలో మనీ లాండరింగ్ ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఈడీ అయితే వీళ్ళ మేనేజ్మెంట్కి నోటీసెస్ ఇష్యూ చేసిందని, అండ్ వీళ్ళ సైడ్ నుంచి ఏం తప్పులు లేవు, మేము జనరలీ మా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడానికే ఈ రాజస్థాన్ ప్రీమియర్ లీగ్కి స్పాన్సర్షిప్ అయితే చేసాం. ఇది కామన్గా ప్రతి కంపెనీ చేసేదే. ఈ స్పాన్సర్షిప్లో కూడా ఏవైనా సరే ట్రాన్సాక్షన్స్ జరిగాయి కదా, అవన్నీ కూడా మేము అఫీషియల్గా బ్యాంక్స్కే పంపించాం. ఇక్కడ మనీ లాండరింగ్ ఏది జరగలేదు. ఈడీ మమ్మల్ని ఏ డీటెయిల్స్ అడిగినా కూడా అన్ని రికార్డ్స్ కూడా సబ్మిట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈడీ అయితే వీళ్ళ మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తుంది కదా, దానిలో వీళ్ళు అసలు తప్పు చేశారా లేదా అని బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈ స్పాన్సర్షిప్లోని ఓన్లీ ప్రొడక్ట్ ప్రమోషన్ రిలేటెడ్గా స్పాన్సర్షిప్ అంతా అఫీషియల్గా జరిగిందనుకోండి, పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా మనీ లాండరింగ్ జరిగినట్టుగా బయటపడినట్లయితే మాత్రం అప్పుడు వీళ్ళకి పెనాల్టీస్ అవి పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి ఒక ప్రైవేట్ ఐపీపీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 415 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్లోని 300 మెగావాట్ ఏసీ 420 మెగావాట్ డీసీ సోలార్ పీవీ ప్రాజెక్ట్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ రిసీవ్ చేసుకున్నారో ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ జిఎస్టీ కట్ చేసిన దగ్గర నుంచి కూడా లీడింగ్ ఆటో కంపెనీస్ అన్ని కూడా ఆ బెనిఫిట్ ని కంప్లీట్ గా ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు కదా. వీకెండ్ లోనే 4-wheeler OEMs అన్నిటి దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్స్ వచ్చేసాయి. అండ్ ఈవెన్ టీవీఎస్ మోటార్స్ దగ్గర నుంచి కూడా వచ్చిన అనౌన్స్మెంట్ గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బజాజ్ ఆటో వాళ్ళు కూడా ఈ కంప్లీట్ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి అయితే పాస్ ఆన్ చేస్తామని September 22 నుంచి రూల్ వస్తుంది కదా, అప్పటి నుంచి ఈ బెనిఫిట్ పాస్ ఆన్ అవుతుంది. దీంతో ఫెస్టివ్ సీజన్ లోని సేల్స్ అయితే బాగా జరగచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 2-wheelers పైన అప్ టు 20,000 వరకు కూడా ప్రైస్ కట్ ఉండొచ్చు. అండ్ 3-wheelers పైన అప్ టు 24,000 వరకు ప్రైస్ కట్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్లీ ఈ జిఎస్టీ కట్ ఏదైతే జరిగిందో దీనివల్ల ఓవరాల్ గా వెహికల్ సేల్స్ అయితే ఈసారి ఫెస్టివల్ లోని బాగానే పెరగచ్చు. కాబట్టి ఇది ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ బజాజ్ ఆటో వాళ్ళతో పాటుగా హీరో మోటో కార్ప్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా జిఎస్టీ బెనిఫిట్ ని కస్టమర్స్ కి అయితే పాస్ ఆన్ చేస్తామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. సో దీనిలోని ఏ మోడల్ పైన ఎంత ప్రైస్ తగ్గుతున్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మిక్ ఎలక్ట్రానిక్స్, ఇది ఎల్ఈడి డిస్ప్లేస్, మెడికల్ అండ్ అదర్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి చాలా చిన్న కంపెనీ. ఈ మిక్ ఎలక్ట్రానిక్స్ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే వీళ్ళు సింగపూర్ కి చెందినటువంటి టాప్ 2 పీటీఈ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ అయితే సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి తైవాన్ కి చెందినటువంటి సెమీ కండక్టర్ పార్ట్నర్ రిలేటెడ్ గా ఎక్స్ప్లోర్ చేసి ఐడెంటిఫై చేసి అండ్ ఆ పార్ట్నర్ అయితే ఫైనలైజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ పార్ట్నర్ ని పిక్ చేసుకున్న తర్వాత వీళ్ళు మంత్లీ 25,000 to 30,000 సెమీ కండక్టర్ వేఫర్ ప్రొడక్షన్ అయితే చేయడానికి అని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాం అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ 75 రూపీస్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. నెక్స్ట్ కార్ట్రేట్ టెక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ రీసెంట్ గా జిఎస్టీ కట్ ఏదైతే అనౌన్స్ చేసిందో దీని వలన ఓవరాల్ గా పాసెంజర్ వెహికల్స్, 2-wheelers అండ్ అలాగే యూజ్డ్ వెహికల్స్ సేల్స్ అయితే బాగా పెరుగుతాయని, సో దీని ద్వారా ఓవరాల్ గా మన కంట్రీలోని ఆటో సెక్టర్ లోని డిమాండ్ అయితే చాలా బూస్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ వీళ్ళ కన్స్యూమర్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి కార్ వాళ్ళే, బైక్ వాళ్ళే ఓవరాల్ గా 25% కన్స్యూమర్ ట్రాఫిక్ అయితే విట్నెస్ చేస్తుంది ఈ జిఎస్టీ రిడక్షన్ వచ్చిన దగ్గర నుంచి కూడా. సో దీంతో మంచి సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ వచ్చింది. ఇది ఓవరాల్ గా మనం చూస్తే పాజిటివ్ న్యూసే కదా. కానీ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే కార్ట్రేట్ టెక్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. సో స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు ఈ కార్ట్రేట్ టెక్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసి కార్ట్రేట్ టెక్ స్టాక్ ని సెల్ రేటింగ్ అయితే వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు హోల్డ్ రేటింగ్ అయితే ఇచ్చారు, ఇప్పుడు దాన్ని సెల్ రేటింగ్ కి డౌన్ గ్రేడ్ చేశారు. వీళ్ళు దానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ జిఎస్టీ కట్ కావచ్చు అండ్ అలాగే వీళ్ళ OLX బిజినెస్ లోని రికవరీ ఏదైతే కనపడుతున్నదో దాంతో వాల్యుయేషన్స్ అయితే ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ గా మారాయి. అండ్ అంతేకాకుండా OLX రికవరీ ఏదైతే కనపడుతున్నదో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివే. సో ఆ పాజిటివ్ ఉన్నా కూడా అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే అని, బట్ ప్రెసెంట్
చూసినట్లయితే స్టాక్ వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ కార్పొరేట్ టెక్ స్టాక్ కి వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 2350 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే జేఎం ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి ఈ సెల్ రేటింగ్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి కార్పొరేట్ టెక్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సోనా కామ్స్టర్ యొక్క ప్రమోటర్ అయినటువంటి సంజయ్ కపూర్ గారు చనిపోయిన తర్వాత ఆ అసెట్స్ రిలేటెడ్ గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. దీనిలో భాగంగా సంజయ్ కపూర్ గారి మదర్ అయినటువంటి రాణి కపూర్ గారు ప్రీవియస్ గానే సోనా కామ్స్టర్ లోని ఈవిడికి తెలియకుండానే సింగపూర్ బేస్డ్ ఎంటిటీస్ కి 500 crores వరకు అసెట్స్ అయితే సెల్ చేసేసారని చెప్పి ఆవిడైతే క్లెయిమ్ చేస్తున్నారు. నాకేమి లేకుండా నన్ను రోడ్డు మీద వదిలేశారని ఆవిడ క్లెయిమ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సంజయ్ కపూర్ గారి ఎక్స్ వైఫ్ అయినటువంటి కరిష్మా కపూర్ గారు ఉన్నారు కదా, సో వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, ఇద్దరు, ఒక పాప ఒక బాబు. సో పిల్లలకి చెందాల్సినటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రానివ్వకుండా ప్రియా కపూర్ గారు అయితే చేస్తున్నారని చెప్పి కరిష్మా కపూర్ గారి పిల్లలు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆ విల్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్లీ ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ విల్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రియా కపూర్ గారు అంటే సంజయ్ కపూర్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమంటున్నారంటే కంప్లీట్ గా ఆ పిల్లలకి ఏవైతే చెందాలో ఆస్తులు అవిను వాటిని అయితే ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా 1900 crores వరకు ట్రాన్స్ఫర్ చేసేసినా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇలా అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఫైనల్లీ కోర్టు ఏం చెప్పిందంటే ఈ పిల్లలు ఫైల్ చేసిన కేసు ఉన్నది కదా, ఆ కేసును అయితే హీరింగ్ కి తీసుకోవడం జరిగింది. ఈ లోపు ప్రియా కపూర్ గారిని 3 weeks లోని కోర్టు ఆ అసెట్స్ రిలేటెడ్ గా అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశించింది. కోర్టు నెక్స్ట్ హీరింగ్ అయితే October 9th రోజు జరుగుతున్నది. సో October 9th రోజు జరిగేటువంటి నెక్స్ట్ హీరింగ్ లోని ఏం తేలుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ మన ఇండియా రేర్ ఎర్త్ మినరల్స్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా మయన్మార్ తోనైతే డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ అయితే మన ఇండియన్ పిఎస్యూస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ అయితే నార్త్ ఈస్ట్ మయన్మార్ లో ఉన్నటువంటి మైన్స్ నుంచి శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసి వాటిని అయితే టెస్ట్ చేయాలని చెప్పి ఆదేశించినట్లుగా ఓవరాల్ గా ఈ విధంగా చేయడం ద్వారా మన ఇండియాలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవైలబిలిటీ పెంచేందుకు గాను గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తున్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా IREL వాళ్ళు ఆల్రెడీ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారని అండ్ వీళ్ళు జపాన్ అండ్ కొరియాకి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ తోని పార్ట్నర్షిప్ చేసుకుని మన ఇండియాలోని RE మ్యాగ్నెట్స్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా కూడా షేర్ చేస్తున్నారు. చూడాలి ఒకవేళ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుని నిజంగా రేర్ ఎర్త్స్ యొక్క అవైలబిలిటీ కనుక పెంచినట్లయితే అది మన ఇండియన్ కంపెనీస్ రిలేటెడ్ గా చాలా బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి USA కి చెందినటువంటి క్లయింట్స్ దగ్గర నుంచి కొత్తగా వీళ్ళు 100 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని అయితే ఎక్స్పోర్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2025 December 31st కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళేదైతే కొత్తగా ఈ ఆర్డర్ ని విన్ అయ్యారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది కాబట్టి ఇది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిర్మా SGS వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు గాను వీళ్ళకి ఒక ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాట్ చేసినట్టుగా లాస్ట్ వీక్ లోని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు సిర్మా SGS వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ నాయుడుపేటలోని 26.7 acres ల్యాండ్ ని ఏపీ గవర్నమెంట్ అయితే అలోకేట్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ లోని వీళ్ళు టోటల్ గా 1595 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అండ్ R&D ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏదైతే ఉన్నదో ఈ పాలసీలో భాగంగా వీళ్ళకి ల్యాండ్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఇది సిర్మా SGS వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు బెంగళూరు మెట్రో phase 2 ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ప్రీమియం 301 అండ్ ఆస్థెంటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే సప్లై చేసినట్లుగా దీని ద్వారా ఇండియాలోని మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసేందుకు గాను జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు కూడా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా బెంగళూరు మెట్రో phase 2 ప్రాజెక్ట్ కి వీళ్ళు ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ సప్లై చేశారో ఇది జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రాజేష్ పవర్ వాళ్ళకి దక్షిణ్ గుజరాత్ వీజే కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 143 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎగ్జిస్టింగ్ 11/22 kV HT నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దాన్ని అండర్ గ్రౌండ్ కేబుల్ కింద వీళ్ళు కన్వర్ట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రాజేష్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇస్రో, ఇన్స్పేస్ అండ్ NSIL వాళ్ళతోని SSLV టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ 2 years లోను హాల్ వాళ్ళు ఈ SSLV టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దాన్ని అబ్జార్బ్ చేసుకోబోతున్నారు. దాని తర్వాత ఇండియా అండ్ గ్లోబల్ మార్కెట్స్ కోసం ఈ SSLV మాస్ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని హాల్ వాళ్ళు తీసుకోబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు.
చేస్తున్నారు. సో ఇస్రో వాళ్ళతో SSLV టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారన్న ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో హాల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళు పూణేలోని రేడియాలజీలోని బేర్ డెవలప్మెంట్ సెంటర్ అయితే ఈ రోజు లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఇది రేడియాలజీలోని మెడికల్ డివైజెస్ కోసం గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ అని, అండ్ ఈ సెంటర్ కాంప్లెక్స్ రేడియాలజీ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి విక్రమ్ సోలార్ వాళ్ళు వాళ్ళ Q1 నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 79% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 117% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోనైతే ఏకంగా 483% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 10.96 గిగావాట్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నదని, ప్రెసెంట్ వీళ్ళు 89.2% కెపాసిటీ యూటిలైజేషన్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కొత్తగా వినైనటువంటి ఆర్డర్ అప్డేట్స్ తో పాటుగా అదర్ కీ అప్డేట్స్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ క్వార్టర్ లోని వీళ్ళు సాలిడ్ నెంబర్స్ ని పోస్ట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనకి విక్రమ్ సోలార్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.